హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మంది భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కోర్టుల మెట్ల దాకా ఇవి వెళ్ళే సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా గొడవ పడుతున్నారు, విడిపోతున్నారు, చాలా స్కాములు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, అన్యాయం అవుతున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి? భార్యాభర్తలకు వర్తించే విధంగానే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుందా అనే విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు తాజా జడ్జిమెంట్ వచ్చింది. అయితే ఆ జడ్జిమెంట్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో బేసిక్గా వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఏమైనా జరిగింది అనుకోండి, కోర్టులోకి వెళ్ళి కేసులు పెట్టుకుంటారు, 498 అని చెప్పేసి మెయింటెనెన్స్, 85 BNS. ఎస్, అండ్ ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులు అని చెప్పి రకరకాల కేసెస్ పెడతా ఉంటారు. బట్ లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు కొంతమంది, ఆల్మోస్ట్ భార్యాభర్తలే అన్నట్టు. వీళ్ళ మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయి, గొడవలు వచ్చాయి, హస్బెండ్ అంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న అబ్బాయి అమ్మాయిని కొట్టడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి సేమ్ భార్యాభర్తలకు ఉండే రైట్స్ ఉంటాయా మేడం? మీరు అన్నట్టు మనస్పర్ధాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే మాత్రం ఎట్లాంటి రెమెడీస్ లేవు. ఓకే. బట్ ఒకవేళ ఏమైనా డొమెస్టిక్ వైలెన్స్ అయింది అంటే వైఫ్, ఇక్కడ వైఫ్ అనొద్దు, ఒకవేళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొట్టిన, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కొట్టినా కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది ఫైల్ చేయొచ్చు. నాకు ఈ మధ్యలో కొంతమంది క్లయింట్స్ వచ్చారండి. దే బీన్ ఆస్కింగ్ మీ, ఇట్లా నా వైఫ్ నన్ను ఫుల్ కొడుతుంది, ఏం చేయమంటారు, మరి డివోర్స్ తీసుకుందాం అనుకుంటారు. ఓకే, మీరు డివోర్స్ తీసుకోండి, బట్ యూ కెన్ ఆల్సో ఫైల్ డీవీసీ అని చెప్తా. అదేంటి, అమ్మాయిలకే కదా డీవీసీ, అబ్బాయిలు ఎక్కడి నుంచి చేయొచ్చు అంటే, చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈవెన్ మెన్ అంటే హస్బెండ్స్ కూడా డీవీసీ ఫైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేవి ఎట్లుంటాయంటే, ఎస్పెషల్లీ డొమెస్టిక్ ఏరియాలో అంటే ఇంటి పరిధిలో అయ్యే వైలెన్స్ ఎవరి మీద అయినా సరే, ఈవెన్ పిల్లల మీద అయినా సరే, సో ఇంట్లో అయ్యే ఏ వైలెన్స్ కైనా ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది కవర్ అవుతుంది, అట్రాక్ట్ చేస్తుంది. సో అది ఆబ్వియస్లీ మెన్ కూడా అప్లై అవుతుంది కదా. ఇఫ్ వైఫ్ వచ్చి ఈ మధ్యలో, అరే గమ్మత్ ఏంటంటే ఈ మధ్యలో వినడానికి మొత్తం ఎక్కడ చూసిన కేసెస్లలో ఆ వైఫే హస్బెండ్ని కొడుతుంది. హస్బెండ్ తిరిగి కొట్టడానికి కూడా ధైర్యం లేదు. అంతకుముందు మనం ఒక ఆర్మీ కేసు చూసాం కదా, అప్పుడు మనం కేసులో అసలు ఆ వీడియో చూసి ఎంత షాక్ అయ్యాం. ఇది చాలా స్టార్టింగ్ లో చూసా కేసు. లైక్ ఎట్లా అంటే వైఫ్ 10 కొట్టినా కూడా హస్బెండ్ చూస్తూ ఉండడమే. బికాజ్ ఒక్క తిరిగి దెబ్బ వేసినా కూడా ఈమె వెళ్ళి డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడుతుంది. అంటే ఈ 10 వేసిన దెబ్బలు ఎటో పోతుంది, ఇతను వేసిన వన్ దెబ్బ మాత్రం, ఆ ఒక్క దెబ్బ మాత్రం ఇటు లీడ్ టు డివీజ్ అని చెప్పేసి మెన్ హస్బెండ్స్ చాలా భయపడి దే ఆర్ నాట్ ఈవెన్ కమింగ్ ఫార్వర్డ్ టు ఫైల్ ఎ కేస్. సో నేనేం చెప్తున్నా అంటే ఈవెన్ మెన్ కెన్ ఫైల్ ఇట్, డీవీసీ అందరికీ అప్లై అవుతుంది. ఈవెన్ ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ కూడా అప్లై అవుతుంది. సో ఇక్కడ ఎవరైనా సరే, ఒకవేళ బాయ్ ఫ్రెండ్ కనుక అమ్మాయిని కొడుతున్నాడు అండ్ ఆ అమ్మాయి ఏం చేయాలని అర్థం కాదు, ఇక లీగల్ స్టేటస్ అనేది లేదు, పెళ్ళి అనే స్టేటస్ లేదు, సో నేను ఎక్కడికి వెళ్ళి చెయ్యాలి అన్నప్పుడు, ఎస్ యూ క్యాన్ గో, యూ కెన్ ఫైల్ ద కేస్ ఇన్ పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వేయొచ్చు. అండ్ వీఆర్ గెట్టింగ్, అంటే మనకి ఈ మధ్య చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య కొంతమంది కపుల్స్ వచ్చి కొన్ని కౌన్సిలింగ్స్ అట్లా సెషన్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా, అది మ్యారీడ్ అంటే వీఆర్ నాట్ ఈవెన్ మ్యారీడ్, నేను జస్ట్ లివ్ ఇన్లో ఉన్నాం అని చెప్తున్నారు. అంటే ఇట్ హెస్ బికమ్ సో నార్మల్ దీస్ డేస్, క్యాజువల్ అయిపోయింది. అంటే ఊర్లలో కాదు అండి, ఒక మెట్రోపాలిటన్ సిటీస్లో ఇది చాలా కామన్ అయిపోయింది. సో వీళ్ళ లీగల్ ప్రొటెక్షన్ ఎట్లుంటుంది అంటే ఇంతే, ఇక సేమ్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఎట్లయితే లీగల్ ప్రొటెక్షన్ ఉంటుందో వీళ్ళకి కూడా అంతే సేమ్ డిట్టో ఉంటుంది. ఈవెన్ అంటే ఏంటంటే ఇప్పుడు కొట్టిందనుకోండి, పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఒక హస్బెండ్ కానీ ఒక వైఫ్ కానీ ఎట్లాంటి పనిష్మెంట్ పడుతుందో, కంపెన్సేషన్స్ ఇస్తారో, అట్లనే సేమ్ వీళ్ళకి కూడా పడుతుంది. బట్ ప్రూఫ్స్ ఉండాలి కదండి. ప్రూఫ్స్ ఉండాలి, నేను అదే పాయింట్కి వస్తున్నాను, ప్రూఫ్స్ ఉండాలి. ఇప్పుడు ఏదో ఇప్పుడు దీని మనోళ్ళు ఇండియాలో ఎట్లుంటారు, ఏదైనా కరెక్ట్ మిస్యూజ్ ఎవరైనా చేసుకోవాలంటే మన ఇండియన్సే పర్ఫెక్ట్గా మిస్యూజ్ చేసుకుంటారు. అంటే జుగాళ్ళు చేస్తారు, ఒక్కొక్కటి మనకు ఊహ కూడా అంత లెవెల్లో చేస్తారు, మిస్యూజ్ కూడా అంతే జరిగింది. సో ఇక్కడ ఏదో డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది, కమా నా బాయ్ ఫ్రెండ్ మీద పగ తీసుకుంటా, నా గర్ల్ ఫ్రెండ్ మీద పగ తీసుకుంటా అని చెప్పేసి కావాలని ఏం లేకుండా వేస్తారా అంటే, నో, యూ డెఫినెట్లీ రిక్వైర్ ఎవిడెన్స్, ప్రాపర్ ఎవిడెన్స్, కొడుతున్నట్టు మొత్తం క్లియర్ ఎవిడెన్స్ ఉంటేనే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. అదర్వైజ్ ఏదో నామకే వాస్తే ఇట్లా వేసినారు అంటే మాత్రం కాదు. అయినా ఎవరైనా సరే, ఈవెన్ మ్యారేజ్ లో అయినా సరే, ఎవిడెన్స్ అనేది రిలేషన్షిప్ లో ఉంటే ఆల్మోస్ట్ పెళ్లి చేసుకున్న వాళ్ళతో సమానం అని చెప్తున్నారు. అంతే. అంటే వాళ్ళకి ఎట్లాంటి లీగల్ అట్లీస్ట్ అంటే ప్రొటెక్షన్ వరకు వస్తే, ఇప్పుడు మామూలుగా డివిసి కాకపోయినా ఎవరిని, ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని కొట్టగలుగుతానా? కొట్టలేము కదా. వీఆర్ నాట్ సపోజ్ టు. నేను కొట్టినా అంటేనే మీ మీద నేను అజాల్వ్ చేస్తున్నంటే మీరు వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసే పెట్టవచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఈవెన్ కొడితేనే కానీ పెట్టవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్ గా ఒక లీగల్ స్టేటస్ అనేది కల్పిస్తుంది జ్యుడిషియరీ. ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నా కూడా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా
పరిగణించి వీ విల్ ట్రీట్ యూ యాజ్ సేమ్ అండ్ మీకు కూడా సేమ్ డీవీసీలో ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు అప్లై అయితే మీకు సేమ్ యాక్ట్ అప్లై అవుతుంది. సో మీరు వెళ్ళి మీరు ఆ యాక్ట్ని యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ కేస్ వచ్చి అని చెప్పి కోర్ట్ అది క్లియర్ చేసింది కాబట్టి ఎవరైనా ఇట్లాంటివి ఉంటే మాత్రం ఎస్ యూ క్యాన్ ఫైల్ ద కేస్.